హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీలత. ఏం లేదండి, మీకు చిన్న టిప్ చెప్దామని వీడియో తీశాను. ఏంటంటే చపాతీలు ఎంతసేపు అయినా గట్టిగా అవ్వకుండా అలాగే సాఫ్ట్‌గా ఉండాలంటే ఎలా అంటే ఏం లేదు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం పిండి నానబెట్టేసుకున్నాక ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకుంటే తర్వాత ఇలా చపాతీ తిక్కేటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకుంటే మనకి చపాతీ అనేది సాఫ్ట్‌నెస్ వస్తుంది. అలాగే ఎంతసేపు అయినా మనకి గట్టిగా అవ్వదనమాట. చాలా మెత్తగా అలాగే ఉంటుంది. కావాలంటే చూడండి, నేను ఇది చేసే ప్రాసెస్లో మీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ అవి ఎంత మెత్తగా వచ్చేసాయి అనేసి. నైట్ వరకు అయినా కూడా అవి ఏం కావన్నమాట, అలానే ఉంటాయి. మా ఆయనకి ఇదైతే డిన్నర్ కోసం అని చెప్పేసి పెట్టానమాట. లంచ్ చేశారు. రైస్ విత్ ఆలు కర్రీ తినేసి బాక్స్కి వచ్చేసి చపాతి ఆలు తీసుకెళ్లారనమాట. చూడండి ఎలా పొంగుతుందో. అదనేది ఇంకా నైట్ వరకు అనేది మనకి మెత్తగా అలానే ఉండిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ మా ఆయనకైతే నేను చేసే చపాతి చాలా ఇష్టపడతారు. అందుకోసం బాక్స్కి ఆల్మోస్ట్ చపాతీనే తీసుకెళ్తారనమాట. అందుకోసం ఈరోజు చపాతీ విత్ ఆలు కర్రీ. చూడండి ఎలాగా వచ్చాయో పొరలు పొరలుగా. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఇంకా చపాతీ చేస్తాననుకోండి, రైస్ వద్దు చపాతీనే తింటామంటారు ఆల్మోస్ట్. అయితే ఎక్కువగా డిన్నర్కే చేస్తానన్నమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.